హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో ముందుకైతే వచ్చేసాను. చూడండి, కింద హెచ్చు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ హెచ్చు తగ్గులు అయితే కట్ చేసుకుందాము. మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇది ఇలా మిడిల్కి మట్ చేసుకోవాలి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి మీకు. ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని పెట్టేసుకొని ఇక్కడ టైట్ కుట్టు వరకు ఒక డాట్, ఎక్స్ట్రా క్లాత్ ఒక డాట్, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ ఫిల్ట్ కోసం. ఇలా లైన్ అనేది వేసేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంకా ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందండి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని చంక కింది నుంచి ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి నుంచి చంక కింది వరకు ఎంత ఉందో అంత వచ్చేసి మనకు ఫ్రంట్లు చెస్ట్ లూజు సరిపోతుందండి. నాకు 8 మీద 2 గీతలు వచ్చింది, నేను పెట్టేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 మీద 2 గీతలు కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇంకా మనం ప్రత్యేకించి చూసుకోవాల్సిన పని లేదు. మనకి ఇది నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 మీద 2 గీతలు, 8 ఇంచులు అనుకున్న 16, 33 ఇంచులు ఉంటుందండి చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూసుకున్నాము. ఈజీ మెథడ్లో ఉంటుంది మీకు. పర్ఫెక్ట్గా ఎటువంటి సైజెస్ వచ్చినా ఇవే కొలతలు. ఇంకా అంటే ఇలానే తీసుకోవాలన్నమాట కొలతలు. వాళ్ళ సైజుని బట్టి కొలతలు మారచ్చు, కానీ ఇలానే తీసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి. ఇక్కడ నేనైతే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం అయితే పెట్టేసుకొని ఈ బ్యాక్ ఫిల్ట్ నుంచి షోల్డర్ వరకు ఇలా కుట్ల కోసం ఇక్కడికి మనకు మెయిన్ స్టిచ్ ఉంది. ఇది వచ్చేసి కుట్లు వేసుకుంటాం కదా, ఒక 1/4 ఇంచ్ ఖర్చు అయితే పట్టుకుంటాం కదా, దానికోసం పెట్టేసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇది నెక్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనం ఒకసారి. 9.5 ఉంది, ఖర్చుతో కలిపి 10 ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఉంది. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి సన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 2.5. చూడండి, ఇక్కడ దీన్ని కలిపేసుకుందాం మనము. ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకొని చంకడౌన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఉన్న సైజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు. కానీ నాకు ఈ చంకడౌన్ అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. నేను అందుకని చెప్పేసి నేను చంకడౌన్ నేనే పెట్టేస్తాను. చూడండి, దీనికి ఎలా పెడతానని చూపిస్తాను. ఇక్కడ షోల్డర్కి మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని సైజు ప్రకారం పెట్టేసుకొని ఫస్ట్ నేను ఎంత పెడతానంటే 5.5 పెడతానండి ఈ సైజుకి. పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ ఇలా ప్రతిదీ ఒక 2-3 బ్లౌజులు మీకు కష్టంగా ఉండొచ్చు కట్ చేయడానికి, కానీ ప్రతిదీ ఇలా కొలుచుకొని కట్ చేయడం అలవాటు చేసుకుంటే బ్లౌజ్ అనేది రిపేర్కి రాకుండా ఒకేసారికి సెట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు 8 ఇంచులు ఉంది. నేను చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. చూడండి, నాకు కొద్దిగా తగ్గింది. నేను ఇంకొద్దిగా దించుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ దించేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ సరిపోతుందండి. కొద్దిగా ఒక్క లైన్ తక్కువ ఉంది. ఒక్క లైన్ తక్కువలో మనకు బ్లౌజ్ ఏమి పాడైపోదు, సెట్ అవుతుంది. ఇది సైజ్ బ్లౌజ్ కూడా నాకు కొంచెం తేడాగా ఉంది కాబట్టి నేను ఇంకా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి
ఎవరికైనా ఏ సైజుకైనా షోల్డర్కి ఎదురుగా ఇలా ఇది ఎంతైనా ఉండని టైట్ కుట్టు వరకు ఇలా పెట్టేసుకొని 4 ఇంచుల పొడుగుతో 4 లేదా 3.5 అంతకు ఎక్కువగా ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్. ఇంకా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకుందాం మనం. ఇక్కడ టక్స్ పెట్టాం కదా అని కుట్టడానికి ఉంటుందండి. కుట్టేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత చూసుకొని తీసేస్తాను ఎక్స్ట్రాగా ఉంటాయి. కానీ కటింగ్లో తీసేసినా అలవాటు చేసుకోండి, కటింగ్లోనే తీయడం. నేను కూడా తీసేస్తున్నాను ఈ మధ్యలో. ఇలా ఇది కిందికి జారుతుంది అనమాట. ఇది కుట్టినప్పుడు ఇది జారినప్పుడు ఇది స్ట్రెయిట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని బ్లౌజ్ ఎమ్మింగ్ కోసం 1.5 ఇంచ్ అంత వదిలేసుకున్నాను నేను పైన. ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత చూడండి. అసలు ఈ సైజ్ బ్లౌజ్ షేపే లేదు. చూస్తున్నారు కదా, చంకడౌన్ వచ్చేసి స్ట్రెయిట్గా ఉంది. ఇంకా హ్యాండ్ పొడుగు ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని డౌన్ అయితే నేనే ఇచ్చేస్తానండి. బ్లౌజ్ షేప్ కరెక్ట్గా లేదు. ఒకసారి హ్యాండ్ పొడవు చెక్ చేసుకొని 5 ఇంచెస్ ఉంది. నేను 2.5కి డౌన్ ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ కూడా ఇచ్చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇక్కడికి ఉంది. మనకు చంక టైట్ కుట్టు వచ్చేసి 8 ఇంచులు కదా. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసుకుంటే ఇక్కడ కొద్దిగా ఖర్చు తగ్గింది మనకి. పెట్టేసుకున్నాము చూడండి. కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా డ్రాయింగ్ వేసేసుకొని ప్రతిదీ కొలత ప్రకారం కట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఈ చంక లూజ్ కూడా మీకు చూడండి ఎంత తేడా ఉందో. ఇది డౌట్గా ఉందండి బ్లౌజు. నాకు తెలిసి ఈ చంకలో ఈ అమ్మాయికి ఖచ్చితంగా లూజ్ ఉంటుంది. ఇలా ఉంటుంది నాకు తెలిసి. చూడాలి, ఫోన్ చేసి అడిగి కుట్టేయాలి. ఇది ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికే వేస్తాను కుట్టు. అర్థమవుతుంది నాకు చూస్తేనే. చంక కింద లూజ్ ఉన్నట్టుంది బ్లౌజ్. అలా ఉండదు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఇంత తేడా ఉండదన్నమాట. ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ తేడా ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 1/4 ఇంచ్ లోతు అనేది ఇలా క్రాస్గా మనకు ఈ చంక టైట్ కుట్టు మధ్యలోనే ఉండాలి. చూడండి, నేను ఇప్పుడు మీకు ఇద్దరు సైడ్ టక్స్ పెట్టి చూపిస్తాను. మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇలా ఈ మధ్యలోనే ఉండాలి లోతు అనేది. ఇది దాటి తీయకూడదు. మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ హ్యాండ్స్ కరెక్ట్గా కుదురుతాయి. ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువగా ముడతలు వస్తుంటాయి. ఎవరికైనా బిగినర్స్కి కానీ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల. ఇలా నేనైతే ఇలానే వేస్తానండి క్రాస్ అనేది. ఎప్పుడైనా నా వీడియోలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చెక్ చేస్తే కూడా నేను క్రాస్ అనేది ఇలానే వేసి కట్ చేస్తుంటాను. చూడండి, ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని కింద కూడా ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ వైపున ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని ఎలా ఉందో అలా సేమ్ దింపేయడమే. ఇంకా మనం ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ వచ్చేసి మీరు బిగినర్స్ అనుకోండి, ఇక్కడ బాక్స్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా ఈ లైన్స్ని కలుపుతూ బాక్స్ వేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా ఉండాలి ఏ సైజు వారికైనా. ఈ మిడిల్లో ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకొని
ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు ముందు నెక్ చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు తెలిస్తే చాలు మనకి. ఈ బ్లౌజ్ అసలు బాగలేదు, సైజుకి ఇచ్చింది. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత కిందికి ఉందో. ఇంత సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లా రాకూడదు, కానీ మరి స్టిచ్ చేసిన వాళ్ళు కరెక్ట్గా చేయనంటున్నారు. ఇది ఒక సైడ్ కిందికి ఉంది, ఒక సైడ్ కరెక్ట్గా ఉంది. చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు అయితే నాకు పైన ఖర్చు కలుపుకొని 11.5 ఉంది. ఇంకా నేను 11.5 పెట్టేసుకుంటున్నాను. 11.5కి కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నానండి. కింద కూడా ఖర్చు కావాలి కదా, దానికోసం అని పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ముందు నెక్కు 6.5 ఉంది. చూడండి ఇక్కడ క్రాస్ తిరిగే వరకే చూసుకోవాలి మనం. ఇలా చివరి వరకు చూస్తే 7 వస్తుంది. చివరి వరకు చూడకూడదు. మనకి ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో అక్కడ చూసుకుంటే నాకు 6.5 ఉంది. 6.5కి మార్కింగ్ వేసేసుకొని ఇలా కొద్దిగా ఈ గీత లోపలికి తీస్తే కూడా మనకు రౌండ్ అనేది బాగానే వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకి అవసరము, కానీ ఈ అమ్మాయి ఇక్కడ ముందు నెక్ రౌండ్గా కావాలి అని చెప్పింది కాబట్టి నేనైతే వేసేస్తున్నాను. ఈ ఉక్స్ పట్టు వచ్చేసి చూసుకోండి కుట్టిన తర్వాత ఎంతుందని. 3 ఇంచెస్ కొద్దిగా తక్కువగా ఉంది. నేను 4 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫిల్ట్ వేస్తాం మనము, ఖర్చులకు వెళ్తుంది. ఇక్కడ షేప్ ఇచ్చేసుకొని డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి. ఈ 2 డాట్స్ వేసేసుకుంటే మనకి 3వ డాట్ కూడా వచ్చేస్తుంది. డాట్స్ ఏం పెద్ద సమస్య ఏం కాదు. ఇంకా అయిపోయింది కదా, నేనైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అంతే. మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు. ఈ సైడ్ వైపున చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా ఉందా లేదా. నాకైతే కరెక్ట్గా ఉంది, నేనైతే కట్ చేస్తున్నాను. ఒకవేళ తగ్గిందనుకోండి దించుకోవాలి. ఇది తగ్గిందనుకోండి సైజ్ కంటే ఎక్కువ కొద్దిగా దించుకోవాలి. లేదు ఎక్కువైంది అనుకుంటే పైకి చేసుకోవాలి. ఇది మాత్రం చూసుకోవాలి కంపల్సరీ. చూసుకుంటే మనకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. నాకైతే కరెక్ట్గా వచ్చి నేను కట్ చేస్తున్నాను. ఇలా నేను చెప్పినట్టుగా కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. నా మెథడ్ ఇంతే, నేను ఇట్లాగనే కట్ చేస్తాను, నా మెథడ్లో మీరు నేర్చుకోండి వస్తుందని అనేవి మాత్రం చూస్తే అది మీకు పర్మనెంట్ కాదండి. అప్పటికప్పుడు అర్థం అవ్వచ్చు, కాకపోతే పర్మనెంట్గా మీరు టైలరింగ్ చేయాలి సక్సెస్ఫుల్గా అనుకుంటే మాత్రం ఇలా ప్రతిదీ కొలతలు తీసుకొని కట్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు భయం అనేది ఉండదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు భయం లేకుండా ఎలాంటి వాళ్ళ బ్లౌజ్ అయినా సరే తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ సైడ్ వైపున నాకు కుట్టి ఖర్చు లేకుండా 2 ఇంచెస్ ఉంది, ఇక్కడ 3 ఇంచెస్. ఇంకా నేను తీసేస్తాను. చూడండి క్రాస్ బెల్ట్ కూడా మీరు అలా చెక్ చేసుకొని ఎంత అవసరమో ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా. ఇప్పుడు అక్కడ నాకు 3 ఇంచెస్ వచ్చింది కదా, నేను ఇక్కడ 3.5 పెట్టుకుంటాను. చివరికి వచ్చేసి 3 ఇంచెస్, ఎందుకంటే మనకు కుట్టిన తర్వాత 2 ఇంచెస్ కావాలి. ఇలా షేప్ ఇచ్చేసుకొని క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంతే. ఇలా కనుక కట్ చేయండి. మీరు కొలతలు లేనివి చూపించేది మాత్రం నేర్చుకుంటామని చెప్పేసి మీరు ఎన్నిసార్లు చూసినా మీకు ఆ క్షణానికి అర్థం కావచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్ అనేది ఉండదు. ఫ్యూచర్ ఉండాలి, ఫ్యూచర్లో వర్క్ చేసుకోవాలి, మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలంటే మాత్రం ఇలా ప్రతిదీ కొలతలతో కట్ చేయండి. పర్ఫెక్ట్ టైలర్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.